ఉదయం తెల్లవారుజామున 5 అవుతూ ఉంది సమయం. రామ్మూర్తి గారి ఇల్లంతా పెళ్లి సందడితో నిండిపోయింది. ఇంటికి అప్పుడే కట్టిన మామిడి తోరణాలు, పూలదండలు, ఇంటి ముందు వాకిలిలో పెద్ద పెద్దగా వేసిన ముగ్గులు, పెళ్లి పందిర్లు అన్నీ ఆ ఇంటి ఆవరణాన్ని అచ్చమైన పెళ్లి వాతావరణంలా మార్చేస్తున్నాయి. ఆ ఇంటి పెద్ద రామ్మూర్తి ఇంటి బయట వరండాలో నించుని, బాబూ! ఆ కుర్చీలు సరిగ్గా వేయండి. వచ్చే వాళ్ళకి అడ్డం లేకుండా పక్కకి వేయండి. ఆ పూలు తీసి లోపల పెట్టండయ్యా! కార్పెట్లంతా నీటుగా సదరండి అంటూ హడావిడిగా వాళ్ళకి పనులు పురమాయిస్తున్నారు. లక్ష్మి అప్పుడే వంటగదిలోంచి 2 టీ కప్పులు తీసుకుని రామ్మూర్తి దగ్గరికి వచ్చింది. ఏవండీ, టీ తీసుకోండి. రామ్మూర్తి లక్ష్మి చేతిలో ఉన్న ఒక కప్ టీని తీసుకుని ఒక సిప్ చేసి లక్ష్మి వైపు చూశాడు. రేపటి కోసం అంతా సిద్ధమైపోయినట్టేనా లక్ష్మి? అన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకో. అన్నీ చూసుకున్నానండీ. రావాల్సినవన్నీ వచ్చేసినట్లే. పైన గెస్ట్ రూముల్లోకి అన్నీ సిద్ధం చేసి పెట్టేశాను. మీరేమీ కంగారు పడకండి. కంగారు కాదు లక్ష్మి, బాధ్యత. ఇంట్లో జరిగే మొదటి శుభకార్యమిది. వీటిల్లో ఎలాంటి పొరపాటు చెయ్యాలని అనుకోవడం లేదు. అందుకే పదే పదే చెప్తున్నాను అంటూ ఉండగా లోపల గది నుంచి శబ్దం రావడంతో అటువైపు చూస్తాడు రామ్మూర్తి. అప్పుడే ఆ గది నుంచి బయటకి వచ్చింది నందన. చేతి నిండా మెహందీ, తల నిండా పూలతో ఒక లైట్ వెయిట్ శారీ కట్టుకుని తన చెల్లి మధు కోసం హాల్లో వెతుకుతూ ఉంది నందన. అది చూస్తున్న రామ్మూర్తి అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏంటండీ అలా చూస్తున్నారు అని అడుగుతుంది లక్ష్మి. ఏమీ లేదు లక్ష్మి. అప్పుడే మన నందన ఎంత పెద్దదైపోయిందో అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు నా వేలు పట్టుకొని నాన్నా నాన్నా అంటూ ఇల్లంతా పరుగులు తీసిన ఈ చిన్న పాప ఇప్పుడెలా పెళ్లి కూతురులా నా ముందు నిలబడితే నేను నా కళ్ళని అస్సలు నమ్మలేకపోతున్నాను లక్ష్మి. ఆ మాటలకి లక్ష్మి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఈలోపు ఆ ఇంటి చిన్న కూతురు మధు పెళ్లి హడావిడిగా అందరికీ పనులు పురమాయిస్తుంది. అక్కా, ఆ పూల బుట్ట ఇక్కడ పెట్టు. బాబాయ్, ఈ తాంబూలాలు ఎక్కడ పెట్టాలి? పిన్ని, పెళ్లి కూతురు చీర చాలా జాగ్రత్తగా అక్క గదిలో పెట్టించండి అని అంటూ హడావిడిగా తిరుగుతుంది మధు. అప్పుడే ఒక పెద్దమ్మ, ఏంటి మధు, పెళ్లి హడావిడంతా నీ దగ్గరే ఉంది? అవును పెద్దమ్మ, అక్క పెళ్ళంటే ఈ మాత్రం హడావిడి ఉండదా ఏంటి అంటూ అక్కడి నుంచి నవ్వుతూ బయటకి వచ్చి చూస్తుంది. అక్కడ లక్ష్మి, రామ్మూర్తి బాధగా ఉండటం చూసి నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నాన్న, పనులన్నీ వదిలేసి మీరిద్దరూ తీరిగ్గా టీ తాగుతూ మాట్లాడుతున్నారు అంటూ మధు చిలిపిగా అడుగుతుంది. ఆ మాటలకి లక్ష్మి, రామ్మూర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడి, నువ్వున్నావు కదా నా బంగారు తల్లి, పెళ్లి పనులన్నీ చూసుకోవడానికి అంటూ రామ్మూర్తి చిన్నగా నవ్వుతూ సమాధానం చెప్తాడు. అవును మరి, మధుతో మామూలుగా ఉండదు అంటూ, అమ్మా నువ్వేంటి, తెల్లవారాయి ఎంత టైం అయింది, అక్క ఇంకా టిఫిన్ తిందో లేదో చూడటం మానేసి నువ్వు ఇక్కడ తీరిగ్గా నాన్నతో కబుర్లు చెప్తున్నావా? అది కాదు మధు, అక్క ఇంకో 2 రోజుల్లో ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది కదా, అందుకే కొంచెం బాధగా ఉంది అని లక్ష్మి తన చీర కొంగుతో కళ్ళని తుడుచుకుంటూ చెప్తుంది. అమ్మా మహాతల్లి, ఇప్పుడు నువ్వు కులా ఇప్పకు. పెళ్ళి ఇంకా 2 రోజులుంది కదా, పెళ్ళైపోయాక తీరిగ్గా అప్పగింతల్లో ఏడుద్దువుగాని. అప్పటి వరకు ఈ కన్నీటిని దాచుకో అంటూ నవ్వుతూ వాళ్ళమ్మని ఆట పట్టిస్తుంది మధు. వాళ్ళ ముగ్గురిని అక్కడ చూసిన నందనకి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. మధు, రామ్మూర్తి, లక్ష్మి నందనని అలా చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, నందన రా, టిఫిన్ చేద్దువుగాని అంటూ లక్ష్మి ఆప్యాయంగా అడుగుతుంది. వెళ్ళు వెళ్ళు, నా కూతురికి వేడివేడిగా దోశలేసి పట్రా అంటూ రామ్మూర్తి చెప్తాడు. ఏంటి నాన్నా, మీ కూతురికి ఒక్కదానికేనా, నాకు వద్దా అంటూ అడుగుతుంది మధు. నీకు లేకపోతే ఎలా అమ్మా, నా బంగారు తల్లివి, నీకు కూడా దోశలు వేసి త్వరగా పట్రమ్మంటూ రామ్మూర్తి చెప్తాడు. లక్ష్మి ఆ మాటతో వంటగదిలోకి వెళ్తుంది. రామ్మూర్తి కూడా తన పనులని చూసుకుంటూ బయటకి వస్తాడు. నందన మాత్రం అలానే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు మధు, ఏమైందక్కా, ఎందుకలా ఉంటున్నావ్ అంటూ అడుగుతుంది. ఏం లేదు మధు, ఇంకా 2 రోజుల్లో మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను కదా, దానికోసమే బాధగా ఉంది అంటూ బొంగురుపోయిన గొంతుతో చెప్తుంది నందన. ఆ మాటకి మధుకు కూడా బాధగా అనిపించినా ఆమె బాధని మనసులోనే దాచుకుని
పైకి నవ్వుతూ, అయ్యో పిచ్చక్క! ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? మహా అయితే పక్క ఊరికి వెళ్తున్నావు. అంతే కదా! నీకు కావలసినప్పుడు ఫోన్ చేయొచ్చు. నీకు రావాల్సినప్పుడు ఇంటికి రావచ్చు అంటూ ఆమెకి ధైర్యం చెప్పుతుంది మధు. ఆ మాటతో నందన కూడా బలవంతంగా నవ్వుని తన ముఖం మీద తెచ్చుకుని సరే అంటూ తల ఊపుతూ నందన తన గదిలోకి వెళ్తుంది. మధు కూడా తన పనిలో నిమగ్నమైపోతుంది. అప్పుడే నందన ఫోన్‌కి మెసేజ్ వచ్చినట్లు వైబ్రేట్ అవుతుంది నందన ఫోన్. నందన కొంచెం కంగారుగా ఆ ఫోన్ తీసుకుని ఫోన్‌లో వచ్చిన ఆ మెసేజ్‌ని చదువుతుంది. నందన, మన పెళ్ళికి అంతా సెట్ చేసేశాను. నువ్వు ఏమీ టెన్షన్ పడకుండా నేను చెప్పింది ఫాలో అయిపో. ఐ లవ్ యూ సో మచ్ నందన. టేక్ కేర్ బేబీ అంటూ రాహుల్ పంపించిన మెసేజ్‌ని చూసి నందన కొంచెం బాధగానే నవ్వుతుంది. అలా నందన ఆ మెసేజ్ చూస్తూ మంచంపై కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. నందన కాలేజ్ జాయిన్ అయిన మొదటి రోజుల్లో రాహుల్ తనని సీనియర్స్ నుంచి కాపాడాడు. అప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి స్నేహం మాత్రం ఏర్పడింది. అది రాను రాను ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంతగా మారి వారి మధ్య ప్రేమ ముదిరిపోయింది. అప్పుడే నందనకి ఒక మంచి సంబంధం రావడంతో రామ్మూర్తి తన అభిప్రాయాన్ని అడక్కుండానే ఆమెపై ఉన్న నమ్మకంతో పెళ్ళికి ఓకే చెప్పి ముహూర్తాలు కూడా పెట్టించేస్తాడు. అప్పుడు నందనకి ఏం చెయ్యాలో అర్థం కాక, ఆ పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేక, రాహుల్ని మర్చిపోలేక వాళ్ళ నాన్న కోసం పెళ్ళికి రెడీ అయింది. కానీ రాహుల్ మాత్రం తనని మర్చిపోలేనని, తను లేకుండా బ్రతకలేనని, తనకి పెళ్ళని తెలిసినా కూడా తన ఫోన్లకి మెసేజ్లు, కాల్స్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడే నందన, రాహుల్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. నందన ఆ నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉండగా లక్ష్మమ్మ టిఫిన్ తీసుకుని లోపలికి వస్తుంది. నందన, ఉదయం నుంచి ఏం తినలేదు కదరా, టిఫిన్ తినిపిస్తాను అంటూ తన చేతిని లక్ష్మమ్మ నందనకి టిఫిన్ తినిపిస్తుంది. అలా తినిపిస్తూ, అమ్మా నందన, మొదటిసారి మేము ఎవ్వరం లేకుండా ఒక కొత్త ప్రపంచంలోనికి నువ్వు అడుగు పెడుతున్నావు. అక్కడ కొన్ని సందర్భాలు నీకు నచ్చకపోయినా, అన్నీ నీకు నచ్చినట్లు జరగకపోయినా సర్దుకుపోయి ముందుకి పోవటం నేర్చుకో అమ్మా. అప్పుడే నీకు ఆ పురం హాయిగా ఉంటుంది. అత్తమామల్ని గౌరవించు. భర్తని ప్రేమగా చూసుకో అంటూ మంచి చెడ్డలు నందనకి చెప్తూ టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది లక్ష్మమ్మ. ఆ మాటలన్నీ వింటున్న నందనకి కంట్లో కన్నీరు ఆగవు. ఒక్కసారిగా లక్ష్మమ్మని గట్టిగా హత్తుకుని ఐయామ్ వెరీ సారీ అమ్మా, నన్ను క్షమించండి, ఐయామ్ వెరీ సారీ అంటూ ఏడుస్తుంది. అప్పుడు లక్ష్మమ్మ, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏమైంది, సారీ ఎందుకు చెప్తున్నావు తల్లి, నా వైపు చూడు అంటూ లక్ష్మమ్మ చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి నందన భుజాల్ని పట్టుకుని అడుగుతుంది లక్ష్మమ్మ. అప్పుడే నందన టెన్షన్గా, అదేం లేదమ్మా, 2 రోజుల్లో మీ అందరినీ వదిలి వెళ్ళిపోవాలని బాధగా అనిపించి ఏడుపొచ్చేసింది అంతే. ఇంకా ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి అని అడుగుతున్నాను అంతే అంటూ తడబడుతూ కంగారుగా నందన చెప్పి తన కళ్ళని తుడుచుకుంటుంది. అయ్యో పిచ్చి తల్లి, దానికి ఏడుస్తావా, నీకు ఎప్పుడు ఇంటికి రావాలనిపించినా నువ్వు రావచ్చు అంటూ లక్ష్మమ్మ చెప్పి, సరే అమ్మా, బయట పనుంది వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని బయటికి వెళుతుంది లక్ష్మమ్మ. అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే ఉదయాన్నే పెద్ద టేబుల్ మీద కొత్త చీరలు, పట్టు పంచెలు, తాంబూలాలు కవర్ల మీద వరుసగా పెట్టి ఉంటాయి. బంధువులందరూ వాటి చుట్టూ చేరి ఒక్కొక్కటి చూసుకుంటూ మాట్లాడుతున్నారు. అబ్బో, ఈ పెళ్లి కూతురి చీర చాలా బాగుంది, ఈ రంగు మన నందనకి చాలా బాగా సెట్ అవుతుంది, వరుడు వాళ్ళకి ఇచ్చే బట్టల్లో కూడా బాగానే సెలెక్ట్ చేశారు రామ్మూర్తి, లక్ష్మమ్మ గారు అంటూ గుసగుసలాడుతూ లక్ష్మి జాగ్రత్తగా ప్రతి కవర్ మీద పేరును చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బయట ఒక పెద్ద కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. అప్పుడు అక్కడున్న ఒక పెద్దాయన, పెళ్లివాళ్ళు వచ్చేశారంట అంటూ గట్టిగా అరిచాడు. ఆ మాటలకి లోపలి నుంచి రామ్మూర్తి, లక్ష్మమ్మ గబుక్కున బయటకి వచ్చారు. అప్పుడే ఆ పెద్ద కారు నుంచి సావిత్రమ్మ, కృష్ణమూర్తి, వాళ్ళ అబ్బాయి అభి కారు నుంచి బయటకు దిగారు. లక్ష్మి, రామ్మూర్తి, రెండన్నయ్య, రండి వదినా, రండి బాబు అంటూ మర్యాదపూర్వకంగా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించారు. వాళ్ళు అందరూ లోపలికి రాగానే, రండి కూర్చోండి,
పైన మీకోసమే ఒక గదిని సిద్ధం చేశాము. మీకు కావలసినవన్నీ ఆ గదిలో ఏర్పాటు చేయించాము అంటూ రామ్మూర్తి, సావిత్రమ్మ కృష్ణమూర్తికి చెప్తారు. ఇంతలో లక్ష్మమ్మ, అమ్మా మధు, కాఫీ తీసుకునిరా అంటూ చెప్తుంది. సరే అమ్మా అంటూ మధు వంటగదిలోకి వెళ్తుంది. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అభి కళ్ళు మాత్రం ఇంట్లో అన్ని మూలలా వెతుకుతున్నాయి. అది గమనించిన లక్ష్మమ్మ, ఏంటి బాబు, ఏమైనా కావాలా అంటూ అడుగుతుంది. దానికి అభి సిగ్గుపడుతూ, అత్తయ్య, నందన కనిపించడం లేదు, ఎక్కడుంది అని అడుగుతాడు. ఆ మాటలకి ఒక్కసారిగా అందరూ నవ్వుకుని, నందన పైన తన గదిలో ఉంది బాబూ, ఉండండి పిలుస్తాను అంటూ చెప్తుంది లక్ష్మమ్మ. అప్పుడే కాఫీ కప్స్ తీసుకుని బయటకి వచ్చిన మధు, అవసరం లేదమ్మా, బావగారినే అక్క గదిలోకి వెళ్ళమను, అప్పుడే వాళ్ళకి ప్రైవసీ దొరుకుతుంది అంటూ చిలిపిగా నవ్వుతూ, ఏంటి బావగారు, వెళ్తారా అని అడుగుతుంది. అప్పుడే సావిత్రమ్మ పైకి లేచి, అల్లరి పిల్ల అంటూ మధు చెవి మెలిపెడుతూ, అయ్యా అత్తయ్య, నొప్పిగా ఉంది, వదలండి వదలండి అంటూ అరుస్తుంది మధు. ఆ అరుపులకి బయటికి వస్తుంది నందన. తన నిండా మల్లెపూలతో, మెడలో చిన్న చిన్న నగలతో, లైట్ వెయిట్ పింక్ కలర్ శారీలో, కాబోయే పెళ్లి కూతురు లుక్లో అదిరిపోయేలా మెట్ల మీద నుంచి అలా అందంగా నడిచి వస్తుంది నందన. ఆమెని అలా చూసిన అభినవ్ ఒక్కసారిగా నోటి మాట రాదు. అప్పుడే నందన కిందకి వచ్చి, అత్తయ్య, మావయ్య, ఆశీర్వదించండి అంటూ వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తుంది. అప్పుడు సావిత్రమ్మ, చల్లగా ఉండు తల్లి అని ఆమె భుజాలు పట్టుకుని పైకి లేపి, నా దిష్టే తగిలేలా ఉందమ్మా అంటూ తన కంటికి ఉన్న కాటుకతో నందనకి దిష్టి చుక్క పెట్టి, సరే అమ్మా, వెళ్ళి త్వరగా పెళ్లి కూతురులా రెడీ అయ్యిరా, ముహూర్తానికి ఇంకా ఎంతో సమయం లేదు, వెళ్ళు తల్లి అంటూ సావిత్రమ్మ చెప్తుంది. అభినవ్ మాత్రం నోటి మాట బయటకు రాకుండా నందనని అలా చూస్తూనే ఉండిపోతాడు. నందన మాత్రం అభినవ్ వైపు ఒక్క చూపు కూడా చూడకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక సావిత్రమ్మ, కృష్ణమూర్తి, అభి కూడా వాళ్లకు ఏర్పాట్లు చేసిన గదుల్లోకి వెళ్ళి సాయంత్రం పెళ్లి కోసం రెడీ అవుతూ ఉంటారు. అలా సాయంత్రం అవ్వగానే ఇంటి దగ్గర వేసిన పెళ్లి పందిరిలో అంతా హడావిడిగా ఉంటుంది. పంతులుగారు మంత్రాలు చదువుతూ, అమ్మాయిని తీసుకురండి అంటూ పిలుస్తారు. అందరూ ఆసక్తిగా పెళ్లి కూతురు రాక కోసం అటువైపు చూస్తూ ఉంటారు. లక్ష్మి నందన గదికి వెళ్ళి, నందన, అమ్మా నందన అంటూ పిలుస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ పలకరు. లక్ష్మి కంగారుగా ఆ గదిలో అంతా వెతుకుతుంది. కానీ నందన ఎక్కడా కనిపించదు. లక్ష్మి టెన్షన్గా, ఏవండి, ఏవండి, మధు అంటూ పిలుస్తుంది. ఆమె పిలుపులు వినిపించుకున్న రామ్మూర్తి, మధు నందన గదికి వస్తారు. ఏమైంది లక్ష్మి, అమ్మాయిని తీసుకురమ్మంటే మమ్మల్ని పిలుస్తున్నావ్ అంటూ రామ్మూర్తి అడుగుతారు. నందన కనిపించడం లేదండి అంటూ కంగారుగా చెప్తుంది లక్ష్మమ్మ. కనిపించకపోవడం ఏంటే నీ బొంద, నువ్వు సరిగ్గా వెతికావా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా చూడు అంటూ రామ్మూర్తి కూడా నందనా, అమ్మా నందన అని పిలుస్తూ ఒక్కసారి బయటికి వచ్చి ఇల్లంతా చూస్తాడు. కానీ ఆ బంధువుల మధ్య నందన ఎక్కడా కనిపించదు. మళ్ళీ కంగారుగా గదిలోకి వచ్చి, లక్ష్మి, ఆ అమ్మాయి నీకేమైనా చెప్పిందా, ఎక్కడికైనా వెళ్తానని గానీ, ఏమైనా తెచ్చుకోవాలని గానీ ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో అని టెన్షన్గా అడుగుతాడు. అయ్యో, నాకు చెప్పి వెళ్తే నేనెందుకు కంగారు పడతానండి, నాకేమీ చెప్పలేదు. మధు నీకేమైనా చెప్పిందా, అక్క ఎక్కడికి వెళ్ళిందని అని అడిగితే మధు కూడా అయోమయంగా, లేదమ్మా, అక్క నాతో కూడా ఏం చెప్పలేదు అంటుంది. అప్పుడే పక్కనున్న బీరువా డోర్ కొంచెం ఓపెన్ అయ్యి ఉంటుంది. అది గమనించిన రామ్మూర్తి ఒక్కసారిగా ఆ బీరువా దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అక్కడ నందన కోసం చేయించిన నగలు కానీ, నందన కోసం పెట్టిన బట్టలు కానీ ఏమీ ఉండవు. బీరువా అంతా ఖాళీగా ఉంటుంది. అది చూసిన రామ్మూర్తికి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడికక్కడే కూలబడిపోతాడు. అప్పుడే మధు బీరువా పక్కనున్న టేబుల్ మీద ఒక పేపర్ ఉండటం గమనించి ఆ పేపర్ని తీస్తుంది. ఆ పేపర్లో, అమ్మా నాన్న, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పని నాకు తెలుసు, కానీ ఇది నేను తప్పక చేస్తున్నాను. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను.
కానీ ఈ విషయం మీకు చెప్పేలోపే మీరు నాకు ఈ పెళ్లి సంబంధం కుదిర్చారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అతను నేను లేకుండా బ్రతకలేనని మాత్రం అర్థమైంది. అందుకే తప్పక ఈ తప్పు చెయ్యక తప్పలేదు. దయచేసి నన్ను క్షమించండి. మధు, అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఇట్లు మీ నందన అని రాసి ఉంది. అది చదివిన మధుకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. తన అక్క ఇలా చేసిందంటే అస్సలు నమ్మలేకపోయింది. అప్పుడే బయట నుంచి సావిత్రమ్మ, మా కోడల్ని త్వరగా తీసుకురండి, ఇంకా ఎంతసేపు అంటూ పిలుస్తుంది. ఆ మాట విన్న లక్ష్మమ్మ రామ్మూర్తికి నోట మాట రాలేదు. వాళ్ళిద్దరూ కూర్చుని అలా ఏడుస్తూనే, అయ్యో ఏం చెయ్యాలండి, ఇప్పుడు ఏమీ అర్థం కావడం లేదు అంటూ లక్ష్మమ్మ అంటుంది. రామ్మూర్తికి మాత్రం ఆ మాటలేవీ చెవికి చేరవు. తను అంతా శూన్యంలో ఉన్నట్లు అలా గాలిలోకి చూస్తూ ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు మధు, అమ్మ మీరు బాధపడకండి, బయటికి వెళ్ళి నిజం చెప్దాం, వాళ్ళు అర్థం చేసుకుంటారని నమ్మకం నాకుంది అని అంటుంది. ఆ మాటలకి లక్ష్మమ్మ, లేదు మధు, బయటకు వెళ్ళి ఎలా చెప్తాం, ఏమని చెప్తాం, మన పరువు పోతుంది, రేపటి నుంచి నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేము అంటూ ఏడుస్తుంది. అప్పుడే రామ్మూర్తి పైకి లేచి, అమ్మా మధు, చిన్నప్పటి నుంచి నిన్ను ఏమీ అడగలేదు కదమ్మా. లేదు నాన్న, కానీ ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు. లేదమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అంటూ రామ్మూర్తి తన చేతిని ముందుకు చాపాడు. ఏం మాట నాన్న అంటూ మధు అయోమయంగా అడుగుతుంది. అక్క స్థానంలో ఆ పెళ్లి పీటల మీదకి నువ్వెళ్ళి కూర్చో అని రామ్మూర్తి చెప్తాడు. ఆ మాటకి ఒక్కసారిగా మధు కాళ్ళ కింద ఉన్న నేల కదిలినట్టు అవుతుంది. నాన్న మీరేమంటున్నారు అంటూ మధు అయోమయంగా అడుగుతుంది. ఈ సమయంలో ఇంతకు మించి వేరే దారి కనిపించడం లేదమ్మా. ఆ పాపిష్టిది చేసిన పనికి నిన్ను ఈ సహాయం అడక్క తప్పడం లేదు. నేను అమ్మ ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వేమీ మాట్లాడకుండా అక్క స్థానంలో ఆ పెళ్లి పీటల మీద నువ్వు కూర్చో అంటూ చెప్తాడు. ఆ మాటకి మధు ఏం చెయ్యాలో అర్థం కాక సరే అన్నట్లు అయోమయంగానే తల ఊపుతుంది. లక్ష్మి, అమ్మాయిని రెడీ చేసి త్వరగా తీసుకురా అంటూ రామ్మూర్తి బయటకు వెళ్తారు. లక్ష్మి ఏడుస్తూ ఇది ఇలా చేస్తుందని అనుకోలేదు అని నందనని తిట్టుకుంటూ మధుని రెడీ చేసి మధు నెత్తి మీద మేలి ముసుగు వేసి బయటకు తీసుకువస్తుంది లక్ష్మమ్మ. పెళ్లి కూతురు రాక కోసం అభి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. మధు అలా మేలి ముసుగు వేసుకుని నడిచి వస్తుంటే వస్తుంది నందననేమో అనుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు అభి. మధు వచ్చి ఆ పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. అభి సంతోషంగా అటువైపు చూస్తాడు. మధుకి మాత్రం ఏమీ అర్థం కాదు. ప్రాణమున్న ఒక బొమ్మలా ఆ మేలి ముసుగు వేసుకుని అలా పెళ్లి పీటల మీద కూర్చుని పంతులు చెప్తున్న ఆచారాలన్నీ పాటిస్తుంది. అభి మాత్రం చాలా సంతోషంగా, నందన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నేను నీతో ప్రేమలో పడిపోయాను. ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్ నందన అని చెప్పి మధు మెడలో తాళి కడతాడు అభి. ఈ స్టోరీ మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే ఈ స్టోరీ ఇక్కడితో అయిపోలేదండి. ఈ స్టోరీ ఇంకా ఎపిసోడ్స్ కింద వస్తుంది. కాకపోతే ఈ స్టోరీ రావాలా వద్దా అనేది మీ కామెంట్స్పై ఆధారపడి ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే కంటిన్యూ చేయండి అని ఒక కామెంట్ చేయండి. మేము ఈ స్టోరీని ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తాము. లేదు అంటే ఈ స్టోరీ ఇక్కడితో ఆపేసి కొత్త స్టోరీ రాస్తాము. సో అప్పటి వరకు మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలి కదండి. అందుకని ఈ ప్రేమ కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.